హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ సనాతన శ్రవంతికి మీకు స్వాగతం. ఇవాళ మనం మొదలు పెట్టబోతున్నాం శ్రీమద్ మహాభారతం ఆదిపర్వం మొదటి భాగం. ఇక్కడ మనం చూడబోతున్నాం జన్మేజయుడు చేస్తున్న సర్పయాగం, దానికి పూర్వం జరిగిన అనేక రకమైన సంఘటనలను మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మన ఇతిహాసాలు పురాణాల్లో ఉన్న సమాచారాన్ని మీకు అందించడం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. నేను ఏ విధమైన తప్పు సమాచారం మీకు ఇచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను అది సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా ఏళ్ళకి పూర్వం ఈ భారతదేశంలోని నైమిషారణ్యంలో కులపతి అయిన శానకుడు మరికొందరు ఋషులతో కూడుకొని సత్రము అనే మహాయజ్ఞాన్ని వర్తించాడు. 12 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సాగి ఈ ఏలిమి తిలకించేందుకు రోమర్షుని కుమారుడి అయిన సూత్రుడు అనబడే ఉగ్రశ్రవణుడు నైమిషానికి వేయించేశాడు. ఎటువంటి ధర్మ సమస్యను విప్పటంలోనూ, ఏ పురాణాన్ని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పటంలోనూ అతను అత్యంత నిపుణుడు. అతని రాకతో యజ్ఞవాటికి ఒక కొత్త కాలం వచ్చినట్టు అయింది. అక్కడ వారంతా ఎంతగానో ఆనందించారు, ఆదరపూర్వకంగా ఆహ్వానించారు, అర్ఘ్యపాదులతో అపరిమితమైన గౌరవించారు. రవ్వంత బడలేక తీరిన తర్వాత అతను సుఖాసీనుడైన అనంతరం అనేక మంది ఆయనను పరివేష్టించి కూర్చొని కుశల ప్రశ్నాధికాలు కొనసాగించారు. సూతముని, యజ్ఞ ప్రారంభ ముహూర్తానికే నువ్వు వస్తావని ఎంతగానో ఎదురు చూసాం, ఎంత ఆలస్యం చేసామేమిటి? మీ ఆహ్వానం అందిందా అని అడిగారు తాపస్సులు. అప్పుడు సూతముని, మహర్షులారా, మీ ఆహ్వానం చేరింది, అందులో లోపమేమీ లేదు. కానీ అంతకు పూర్వమే నేను జనమేజయ మహారాజు చేత నివర్తించబడిన సర్పయాగానికి ఆహ్వానించబడి ఉండటం చేత అక్కడికి వెళ్ళి ఇలా వస్తున్నాను. అదే ఆలస్యానికి కారణం అని బదిలిచ్చాడు. శ్రవణుని ఆశ్చర్యంగా చూస్తూ, రోమర్షుని, నువ్వు చెప్పిన సంగతి మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జన్మేజయుడు చాలా ధర్మప్రభు అని, పాండవేయ వంశీయుడని విన్నాం. ఇటువంటి మహారాజు ఆచరించదగిన సత్యము, రాజసూయము, అశ్వమేధము మొదలైన జన్నాలెన్నో ఉండగా ఆ రాజు ఈ సర్పయాగం ఎందుకు చేసినట్లు? అటువంటి సాహసం ఎవరూ చేయరు కదా, దయచేసి ఈ కారణం చెప్పు అని అడిగారు తాపస్సులు. కారణం లేకపోవటం ఏమిటి? జన్మేజయుడి తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు పన్నగ ప్రభు అయిన తక్షణుచే కాటు వేయబడి చంపబడ్డాడు. అప్పుడు ఈ రాజు పసివాడు కావటం వల్ల ఆ విషయాలేమీ తెలియదు. ఇప్పుడు ఉదంకుడనే బ్రహ్మడు వచ్చి ఆ కథలన్నీ కదిపి కాద్రవేష్టియాన్ని ఆ రాజుకు ప్రేరేపించాడు అన్నాడు సూతుడు. ఉదంకుడు ఎవరు? రాజునటువంటి ఇష్టికెందుకు ప్రేరేపించాడు చెప్పు అని అడిగారు ఋషులు. సూతుడు ఇలా చెప్పసాగాడు. పైలుడు అనే మహర్షి వద్ద ఉదంకుడు అనే శిష్యుడు ఉండేవాడు. విద్యాభ్యాసం అనంతరం ఉదంకుడు గృహస్థుడు కావడానికి అంగీకరించి పైలుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ సందర్భంగా ఏమైనా గురుదక్షిణ కోరుకోమని అడిగాడు ఉదంకుడు. ఎటువంటి కోరికలు లేని ఆ ఋషి తనకేం కోరికలు లేవని, భార్య ఏమైనా ఆజ్ఞాపిస్తే చేయమని ఆదేశించాడు పైలుడు. ఉదంకుడు గురుపత్నికి నమస్కరించి వచ్చిన పని చెప్పాడు. ఆమె చాలా సంతోషించి, నాయన, సరిగ్గా నేటికి 4వ రోజున పుణ్యకావ వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ చెరువులో పౌష్యుడు అనబడే మహారాజు ఉన్నాడు. అతనికి భార్య మహాపతివ్రత. ఆమె చెవులకు అద్భుతమైన మహిమలు ఉన్న కుండలాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి అవి అడిగి తీసుకురమ్మని, ఆ కుండలాలు ధరించి వ్రతం చేసుకుంటాను అని చెప్పినది గురుపత్ని. వెంటనే బయలుదేరాడు ఉదంకుడు. పౌష్యుని అనుమతి తీసుకొని రాణివాసం చేరి పౌషమహాదేవికి దర్శించాడు. తను వచ్చిన విషయం చెప్పుకున్నాడు. యోగ్యుడు మరియు మిక్కిలి స్నాతకుడు అయిన అతని కోరిక పౌషమహాదేవి మన్నించింది. తన కుండలాలను అతనికిచ్చింది. ఇస్తూ నాయన, చాలా కాలం నుంచి నాగరాజు అయిన తక్షకుడు ఈ కుండలాలను అపహరించడం కోసం ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించింది. తక్షకుడు తనను ఏమీ చేయలేడని, ఆ విషయం పైన ఆమెను బెంగపెట్టుకోవాల్సిన పని లేదని చెప్పి కుండలాలను తీసుకొని గురుకులానికి బయలుదేరాడు ఉదంకుడు. మార్గ మధ్యంలో ఉదంకుడికి ఒక దిగంబర సన్యాసి తారసిల్లాడు. ఆ సన్యాసి క్షణం దృశ్యమవుతూ మరుక్షణం అదృశ్యమవుతూ ఉదంకుడు వెన్నంటుతూనే ఉన్నాడు. కొద్దిసేపటికి ఉదంకుడు ఒక కొలం దగ్గరకు చేరాడు. ఆ చెరువు గట్టు మీద ఒక పరిశుభ్రమైన స్థలంలో కుండలాలను ఉంచి అతడు ఆ చెరువులోకి దిగి ఆచమించసాగాడు. అంతవరకు దిగంబర రూపంలో అదృశ్యంగా తిరుగుతున్న దిగంబరుడు చటుక్కున వచ్చి ఆ కుండలను చిక్కించుకున్నాడు, పారిపోసాగాడు. ఉదంకుడు అతన్ని తరిమి పట్టుకున్నాడు. కానీ ఆ క్షణమే అతడు తక్షక రూపాన్ని ధరించి చెరువులో ఉన్న బొరేలోకి దూరి
దాని గుండా నాగలోకంలోకి వెళ్ళిపోయాడు. ఉదంకుడు కూడా ఆ బొరేలోకి ప్రవేశించి నాగలోకంలోకి ప్రవేశించాడు. కానీ అతనికి అక్కడ తక్షకుడు కనపడలేదు. అందువలన తత్కాలమందు స్మరించిన విధంగా వాళ్ళందరినీ ప్రార్థించసాగాడు. నాగులందరినీ అనేక వేదమంత్రాలతో రకాల స్తోత్రాలతో కీర్తించాడు ఉదంకుడు. కీర్తించి దీనమైన కళ్ళతో దోచలి పట్టి అలాగే నించుని ఉన్నాడు. అయినను కూడా ఏ కుండలములు అతని చేతిలో పడలేదు, మరియు తక్షకుడు కూడా అతని ముందుకు రాలేదు. కానీ కళ్ళు తెరవగానే అతని ముందు ఒక ఎత్తైన అశ్వము, దాని మీద అంతకన్నా ఎత్తుగా ఉన్న ఆజానుభావుడైన ఒక పురుషుడు కూర్చొని ఉన్నాడు. ఉదంకుడు ఆ కనిపించిన వారందరినీ తోచిన మంత్రాలతో స్తుతించాడు. దానికి అనుగ్రహించిన ఆ పురుషుడు ఏం కావాలో కోరుకో అన్నాడు. దానికి ఉదంకుడు పాపజాతి పాలన వర్గమంతా తనకు లోబడి ఉండేలా చేయమన్నాడు. దానికి ఆ పురుషుడు తన గుర్రం చెవిలో గట్టిగా ఊదితే నువ్వు అనుకున్నది జరుగుతుందని చెప్పాడు. ఉదంకుడు అతను చెప్పినట్లు చేశాడు. వెంటనే ఆ గుర్రం చెవుల నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అవి నాగరాజ్యాన్ని చుట్టుముట్టాయి. అంతలోకి భయపడిన తక్షకుడు పాకుకుంటూ వచ్చి ఆ కుండలాలను ఉదంకుడికి సమర్పించాడు. దానికి ఉదంకుడు ఎంతో సంబరపడ్డాడు. ఆ బ్రాహ్మణుడు తృప్తి చెందగానే అశ్వం అగ్ని విరచమటం మానేసింది. అనుకోని నాగలోక ప్రయాణం వల్ల గురుకులం చేరటం ఆలస్యమవుతుందని భయపడిన ఉదంకుడు అందరిని గ్రహించిన ఆ పురుషుడు ఉదంకుని తన గుర్రం మీద వెళ్ళవలసిందిగా అనుగ్రహించాడు. ఉదంకుడు గుర్రం నిర్వహించిన మరుక్షణమే అతనిని ఆ గుర్రం గురుకులం వద్ద దింపి అంతర్ధానం అయిపోయింది. సరిగ్గా సమయానికి కుండలాలను గురుపత్నికి అందజేశాడు ఉదంకుడు. తన ప్రయాణంలోని విశేషాలన్నీ గురువుకి విన్నవించుకున్నాడు. అందుకు ఆ పైలుడు, నాయనా, నీకు కనిపించిన పురుషుడు ఇంద్రుడు, అతను అధిరోహించిన గురువము అగ్ని అని వివరంగా చెప్పి, ఇక నువ్వు గురుస్థుడివి కావచ్చు నాయన అని ఆశీర్వదించాడు. ఉదంకుడు గురుకులం వదిలి వెళ్ళాడు. కొన్నాళ్ళు తపస్సు చేశాడు. కానీ అతని అంతరాంతరాల్లో అలనాటి తక్షకుడి మీద పగ పాము పగలాగా వృద్ధి చెందుతూనే ఉందలే గాని తగ్గలేదు. తక్షకుడు ఒకడనే కాదు, పాములంటేనే తనకి పగ ఏర్పడింది. కానీ అతని పగ తీర్చుకోవటం అతని వల్ల ఏ పని కాదు. అందువల్ల సమర్థుల చేత ఈ కార్యమును నిర్వర్తించవలెనని బలంగా అనుకున్నాడు. వెంటనే తన మదిలో మహారాజైన జనమేజయుడు తోచాడు. తదుపరి జనమేజయుడి దగ్గరకు బయలుదేరాడు ఉదంకుడు. చక్రవర్తిత్వంపై తక్షశిలలో తలెత్తిన తిరుగుబాటును సమూలంగా తుడిచిపెట్టి తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకొని విజయోత్సాహంతో హస్తినాపురికి వచ్చాడు జనమేజయ మహారాజు. అతడు ఆ గెలుపు తాలూకు ఉత్సాహంలో ఉన్న రోజులోనే ఉదంకుడు రాజ్యసభకు వెళ్ళాడు. పవిత్రమైన వేదమంత్రాలతో రాజును ఆశీర్వదించి, హే రాజన్, ప్రపంచంలో ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కదగిన మహారాజువి నువ్వు. కానీ నువ్వు చేయవలసిన బృహత్కార్యం ఒకటి విస్మరించి ఉన్నావని తెలియజేయడానికి చింతిస్తున్నాను అని అన్నాడు ఉదంకుడు. జనమేజయుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే, బ్రాహ్మణ, నా చేత విస్మరించబడిన విధి ఏమిటో వెంటనే నాకు విశదపరచుడి. అది ఎటువంటి కార్యమైనా సరే మీరు సంకోచించవలసిన పని లేదు. విప్రవాంఛను వేదమూర్తుల ఆజ్ఞను తిరస్కరించనని నేను శపథం చేసి ఉన్నాను. అందువల్ల భూసురుడమైన నీవు నిర్భయంగా ప్రసంగించవచ్చును అని అన్నాడు జనమేజయుడు. జనమేజయుడు అలా అనగానే, రాజన్, ఇప్పుడు నేను చెప్పబోయే పని వల్ల నాకు ఒక వీసవిత్తు లాభం ఉన్నది మాట నిజమే. అయినప్పటికీ ఇది నీ స్వకార్యమని భావించుకో. తక్షణమే నువ్వు సర్పయాగం చెయ్యు. ఎందుకంటావేమో, అపర గాంధీవదారి అయిన నీ తండ్రి పరీక్షిత్తును తక్షకుడు అనే నాగరాజు చంపివేశాడు. కేవలం ఒక బ్రాహ్మణ వాక్యం అడ్డుపెట్టుకొని ఆ సర్పరాజు ఆచరించిన అకృత్యానికి తగిన గుణపాఠం చెప్పవలసి ఉంది. నీ పితృహంతకుడు మీద పగ తీర్చుకోవటం నీకు ఎంతైనా ముఖ్య కర్తవ్యమని మర్చిపోకు అని చెప్పాడు ఉదంకుడు. ఉదంకుడు చెప్పినది విని, విప్రవర్య, ఇందులో మీకు వీసమెత్తు లాభం ఉందని చెప్పారు కదా, అదేమిటి అని అడిగాడు జనమేజయుడు. ఉదంకుడు తన కథనంతా చెప్పాడు. ఆనాడు తక్షకుడు చేసిన విఘ్నం వల్ల నాకు మనశ్శాంతి లేకుండా అయ్యింది. అందువల్ల నా తపో అధ్యయనాదులు సక్రమంగా సాగటం లేదు. నువ్వు కనుక పాముల యాగం చేసి ఆ తక్షకుడిని వాడి జాతి వాళ్ళని మసి చేసినట్లయితే నేను కుదుటపడ్డ మనసుతో వర్ణాశ్రయ ధర్మాలను నిర్వర్తించుకోగలుగుతాను. ఒక ముక్కలో చెప్పాలంటే
నాకు తపో విఘ్నం కలగకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాజువైన నీదే, అదే నాకు లాభం అని తెలియపరిచాడు ఉదంకుడు. జనమేజయుడు ఒక క్షణం ఆలోచించి మంత్రుల వంక తిరిగి, నా పితృపాదుల విషయమై ఈ బ్రాహ్మణుడు చెప్పిన సత్యమేనా? నిజమే అయితే ఆ దుర్ఘటన గురించి నాకు పూర్తి వివరంగా చెప్పాలని ఆజ్ఞాపించాడు జనమేజయ మహారాజు. ఫ్రెండ్స్, ఇత్తడితో మహాభారతం ఆదిపర్వం మొదటి భాగం పూర్తయినది. రెండవ భాగంలో పరీక్షిత్ మరణం, తక్షకుడికి ఇంద్రుడే ఇచ్చిన వరం మరియు సర్పములకు కద్రవ ఇచ్చిన శాపం, వీటితో పాటు జనమేజయుడు సర్పయాగం కూడా చూద్దాం. ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.